నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ యువ సామ్రాట్ 999 ఏది నిజం. ఇవాళ మనం తెలంగాణలో జరుగుతున్న కుల గణన సర్వే గురించి మాట్లాడదాం. ఆ సర్వే ఫామ్లో ఎందుకు ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత వస్తుంది? మనం చూసుకున్నాం, మొన్నటిదాకా హైడ్రా అంటూ ఒక హైడ్రామా నడిచింది. ఎంతో కష్టపడి ప్రతి ఒక్కళ్ళు ఈసారి రేవంత్ రెడ్డి గారికి, రేవంత్ అన్న ఖచ్చితంగా సీఎం అయితే కొన్ని విప్లవాత్మక చేంజెస్ వస్తాయి. సరే, హైడ్రా అంటే నదులు ఆక్రమించుకున్నవి కథ కూలగొట్టింది అని ఎంతో కొంత, ఇది పర్మిషన్స్ ఉన్నా కూలగొట్టిన ఎంతోమంది పేదలు, మధ్యతరగతి వాళ్ళు కష్టపడి కట్టుకున్న ఇళ్ళని కూల్చిన, ఇది లాంగ్ టర్మ్లో హైదరాబాద్లో వర్షాలు పడితే నీళ్లు నిలవ ఉండిపోతున్నాయి, ట్రాఫిక్ అంతరాయాలు అవుతున్నాయి, డ్రైనేజ్ సమస్యలు వస్తున్నాయి, ఇళ్లల్లోకి వాటర్స్ వస్తుంది చెరువులను ఆక్రమించి కట్టినందువలన. ఒకసారి మనం చూస్తే హైడ్రాలో పెద్దవాళ్ళకి ఎవరికి అంటే ధనికులకు ఎవరికి ప్రాబ్లం కాలేదు, కానీ పేద మధ్యతరగతి వాళ్ళు మటుకు చితికిపోయారు ఈ హైడ్రా పుణ్యమా అని. సరే, అది మన మంచికి లాంగ్ టర్మ్ చెరువులు ఉండాలి, లాంగ్ టర్మ్లో చెరువులు ఉండాలి, ఈ చెరువుల వల్ల వాటర్ సిటీలోకి వచ్చేస్తుంది, ఇళ్లల్లోకి వచ్చేస్తుంది అని ఎంతో కొంత అడ్జస్ట్ అయిపోయారు జనాలు కూడా. దాన్ని ఎంతో కొంత ఆ బాధని దిగమింగుకొని ముందుకెళ్ళారు. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ కులగణన, అసలు ఈ కులగణన ఎందుకు చేస్తున్నారు? ఇది నిజంగా సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి అందించడానికేనా, లేకపోతే ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ సంఖ్య మరీ ఎక్కువగా ఉంది వాళ్ళకి తగ్గించడానిక? ఎందుకంటే ఇందులో కొన్ని విషయాలు చూస్తే పబ్లిక్ నిజంగా భయపడుతున్నారు. ఎట్లాంటి వివరాలు అడుగుతున్నారు అని. ఆదాయం గురించి, ఆస్తుల గురించి ప్రభుత్వము కులగణన పేరుతో ఎందుకు తీసుకుంటుంది? తీసుకునేది ఏది ఉంటే మీకు దానికి ఎకనామిక్ సర్వేనా ఇది, లేకపోతే ఈ సంక్షేమ పథకాల నుంచి ఒక ఎక్కువ శాతం మంది అర్హులు అనర్హులని తీసేసి ప్రభుత్వానికి బడ్జెట్ అంటే మూలధనం ఎక్కువ అవ్వడానికి ఇది ఒక కొత్త స్కీమా అన్నది ఆలోచిస్తే, ఇంకోటి ఏంటి అంటే కొంతమంది అనుకుంటారు ఈ హైడ్రా కూడా ఏంది అంటే మన తెలంగాణలో ఒకటి అంటారు, కుండలు పెట్టి బిందెలు ఎత్తుకపోవడానికి. అది ఎత్తుకపోవడన్నారు, ఏమంటారో మీకు అందరికీ తెలుసు. సో ఎంతో కొంత అట్లాంటిదే అనుకుంటారు. సో ఈడైతే కుండలు కూడా పెడతలేరు. సో ఇది కూడా అట్లనే అనిపిస్తుంది, కుండలు పెట్టి ఏదో బిందెలు ఎత్తుకపోయే ప్లాన్లు, లంక బిందెలు ఎత్తుకపోయే ప్లాన్లు లాగా అనిపిస్తుంది. సారీ రేవంత్ అన్న, దునియా సపోర్ట్ చేసినాం నిన్ను, కానీ ఆబ్జెక్టివ్స్, నీ బిహేవియర్ అంటే ప్రజలకి ఎంతో కొంత మ్యాక్సిమం విమర్శ అయితే చేస్తుర్రు. వాళ్ళంతా హ్యాపీగా లేరు. మీరు ఈ విషయం ఎంత తొందరగా గ్రహించి ఎంత తొందరగా దిద్దుబాటు చర్యలు చేసుకుంటే మీ పదవి అన్ని ఎక్కువ రోజులు ఉంటుంది, లేకపోతే 5 ఏళ్ళు కంప్లీట్ చేసేటట్టు కూడా లేదు. ఏదన్నా సరే కుల్లా చెప్తా. ఇప్పుడు మనం చూస్తే ఇది నాన్ జిహెచ్ఎంసీలో కులగణన ఫామ్ అన్నమాట. ఈడ మనం చూస్తున్నాం, నివసిస్తున్న ప్రదేశము, మతము, కులము, గ్యాస్, ఎల్పిజి ఉందా, ఎల్పిజి లేదా, మొబైల్ ఫోన్ నెంబరు, ఆదాయం పన్ను చెల్లించే కుటుంబమా, ఆదాయం పన్ను చెల్లించని కుటుంబమా, ఇవన్నీ అనాథలు ఎక్కడ నివసిస్తున్నారో, అనాథ స్థితి, సంచార కుటుంబాలు, జాతులు వేరు, నివాస స్థితి అంటే పెంకుటిల్లా, రేకులిల్లా, ఎన్ని గదులు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి. ఈ ఆస్తి వివరాలు మాట్లాడుతూ ఉంటే అసలు ఆస్తుల వివరాలు ప్రభుత్వానికి ఎందుకు? ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది కదా అని హైడ్రాలో కొట్టేసినాయి. అట్లనే బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇంకొక పథకం ఉంటుంది. ఇట్లా ప్రభుత్వాలేమో ఈ ఆస్తి వివరాలు మీ అధికారులు లేకపోతే మీ రాజకీయ నాయకుల దగ్గర ఎంతెంత ఆస్తులు ఉన్నాయి అన్నది ప్రజలకు చెప్తుర్రా మీరు? కానీ ప్రజల ఆస్తులు మటుకు మీ నాయకులకు తెలియాలా ఎందుకు? సో ఇటువంటి ఈ ఆస్తులు మీ ఆస్తులు అన్నీ మీరు ఎలక్షన్ అఫిడవిట్లో పెడుతున్నారా? ఉన్న ఆస్తులు, మీ ఆస్తులు, పోటీ చేయని మీ అల్లుళ్ళ ఆస్తులు, మీ కొడుకుల ఆస్తులు, కూతుర్ల ఆస్తులు, మీ నాయకుల ఆస్తులు, మీ నాయకుల బంధువుల ఆస్తులు, ఆ వందల కోట్లు ఉన్న వాళ్ళని వదిలేసి పేదోళ్ళకి మటుకు నీకు మేకుందా, బర్రుందా, పందుందా, ఇదేందన్నా? ఇది అసలు మంచి పద్ధతి కాదన్న. ఎందుకంటే ఎంతైనా పర్మిషన్ తెచ్చారు, మళ్ళీ మీ ప్రభుత్వాలే
దాన్ని బిల్డింగ్ రెగ్యులరైజింగ్ చేస్తారు. కాంగ్రెస్ చేసింది, గతంలో టీఆర్ఎస్ చేసింది. ఒకసారి మనం హైదరాబాద్లో చూసుకున్నట్టయితే చిన్న 100 గజాల ప్లేస్లో కూడా 5-6 అంతస్తులు వేసేసారు రెంట్లకి ఆశపడి. కరెంటు పోల్ ఇక్కడ ఉంటుంది, బాల్కనీ ఇక్కడ ఉంటుంది. అసలు ఎక్కడ చుట్టూ పక్క వాళ్ళ ఇంటి గోడ కానుకొని ఒక ఇల్లు ఉంటుంది. బిల్డింగ్కి ఇంటికి మనిషి కాదు కదా, సన్లైటు గాలి దూరేంత ప్లేస్ కూడా లేదు. మనం చూసుకున్నాం ఇక్కడ వ్యక్తి పేరు, మళ్ళీ కులగణన సర్వే ఫామ్లోకి వస్తే ఇంటి కప్పు రకము, 1వ కాలంలో కోడ్ లేక అయితే 3, అసలు ఎక్కడ ఇది నాన్ జిహెచ్ఎంసి ఫామ్ అనమాట. వ్యక్తి పేరు, కుటుంబాన్ని యజమాని, ఇది పూర్తయిన విద్యార్హతలు చెప్తారు. దానికి ఏం ప్రాబ్లం లేదు. వయస్సు, పిల్లల చదువు, పోస్ట్ ఆఫీస్ అకౌంట్లు ఉన్నట్లయితే పోస్ట్ ఆఫీస్ శాఖ పేరు, ఇది బ్యాంక్ అకౌంట్ నెంబరు, బ్యాంక్ బ్రాంచ్ పేరు. ఇది కూడా ఎంతో కొంత ఆధార్తో లింక్ అయ్యే బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఎంతో కొంత మీ దగ్గర ఈ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉండాలి. లేదు అన్నట్టు మీరు మళ్ళీ ఆధార్లో ఉన్నది ఆధార్తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ వివరాలే ఎందుకు అడుగుతున్నారు అన్నది కొంచెం ప్రశ్నార్థకం. వికలాంగుల వివరాలు, బ్యాంక్ అకౌంట్ ఉన్నట్లయితే బ్యాంక్ అకౌంట్లు, ఇవి కూడా 1 ఉన్నా 2 ఉన్నా 3 ఉన్నా ఇది ఆల్రెడీ ఆధార్తో లింకప్ అవుతుంది కాబట్టి ఇది కూడా మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కుటుంబం సొంత చిరాస్తుల వివరాలు, ఇది ఎందుకన్నా, ఇప్పుడు కోడ్లు ఉన్నాయనుకుందాం, లేకపోతే మేకలు ఉన్నాయనుకుందాం, మళ్ళీ నెక్స్ట్ వీక్ దావత్ ఉంటుంది, అది కోసుకొని తింటారు. సో అప్పులు, దీని బదులు ఇది నిజంగా సంక్షేమ పథకం గురించే ఈ కులగణన వివరం అయితే అప్పులు ఉంటాయి మనుషులకి. 5%, 6%, 10%కి అప్పులు తీసుకున్న రైతులు కూడా ఉన్నారు, అప్పులు తీసుకున్న ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. ఆ అప్పుల వివరాలు లేవు, ఓన్లీ ఆస్తుల వివరాలే ఎందుకు? అది మళ్ళా పెళ్ళి అయితే మళ్ళీ అది ఖర్చు ఉంటుంది. ఇప్పుడున్న దానికి, ఆ ఖర్చుకి, సంక్షేమ పథకాలకి, వాళ్ళ ఆస్తులకి, వాళ్ళ అప్పులకి, వాళ్ళ ఆర్థిక స్థితికి ఎక్కడ లింక్ లేదు. ఇది కంటిన్యూస్గా అప్డేట్ అయ్యే సిస్టమా అంటే ఎప్పుడో 10 ఏళ్ళకు ఒకసారో 5 ఏళ్ళకు ఒకసారో ఈ కులగణన లేకపోతే ఎకనామిక్ సర్వే అన్నది మటుకు గవర్నమెంట్ తీసుకుంటుంది. ఈ సర్వే వల్ల ఎంత ఉపయోగపడతారో తెలియదు కానీ 1, 2 సంక్షేమ పథకాలు వచ్చేటోళ్ళు మటుకు మిస్ అవుతారు పక్కా. ఇది మోటార్ సైకిల్ ఎన్ని ఉన్నాయి, 3 చక్రాల కార్ ఎట్లా ఉంది, ఎన్ని ఉన్నాయి, జీప్ ఉందా, ఏ జీప్ ఉంది, ఎయిర్ కండిషనర్ ఉందా, అంటే ఎయిర్ కండిషనర్ ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇవి రాబా. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో 4-5 ఉన్నట్టే అందరూ కలిపి ఆ ఏసీ ఉన్న గదిలోనే వాడుకోవడం చూస్తున్నాం మనము. ఆ ఏసీ ఉంటే సంక్షేమ పథకాలు రావా? అవి లేకుండా ఈ ఫామ్ ఏం చేస్తారు? కరెంటు బిల్ ఎంత అవుతుంది, ఇవన్నీ ఎందుకు? కుటుంబ వ్యవసాయ భూమి వివరాలు, సరే భూమి వివరాలు కూడా ఎంతో కొంత ఆధార్తోనే ఉంటుంది. సాగులో ఉన్నది ఎంత, రైతు బంధు ఎంత, 100 ఎకరాలు ఉన్నామా, మళ్ళీ 500-600 ఎకరాలు ఉన్న మల్లారెడ్డి లాంటి వాళ్ళకు కూడా రైతు బంధు వచ్చింది గత ప్రభుత్వంలో. మీరు ఈ వివరాలు తీసుకొని ఏం చేస్తారు? సన్నకారు మధ్యతరగతి రైతులకు ఇస్తారా, లేకపోతే మల్లారెడ్డి లాంటి వాళ్ళకే ఇస్తారా? మనం చూసినాం, మీరు పెళ్ళికి వెళ్ళిర్రు, మీరు పంచనే ఉంటారన్న. నాకు ఒకటైతే అర్థమైంది, గొప్పోళ్ళు ఒకలానే ఉంటారు, పేదోళ్ళు అయితే ఇంకా పేదరికంలో కూరుకపోతుంటారు. మల్లారెడ్డికి కూడా రైతు బంధు వస్తుందంట. అసలు ఇదేంది? బర్రెలు, ఎద్దులు, దున్నపోతులు, గొర్రెలు, మేకలు, పందులు ఇవన్నీ ఉన్నాయి. సరే ఓ కోడి చచ్చిపోయింది, అది ఎట్లా అప్డేట్ అవుతుంది మీ గవర్నమెంట్ సిస్టంలో? దావత్ అయింది, 2-3 గొర్రెలు కోసుకుర్రు, అది ఎట్లా అప్డేట్ అవుతుంది? సో మొత్తానికి మటుకు ఓవరాల్గా నేను కంక్లూడ్ చేస్తున్నా, ఈ కులగణన అన్నది మటుకు నాకు ఎట్లా అనిపిస్తుంది ఓవరాల్ అంటే, ఇది సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకురానికి కాదు, ఈ సంక్షేమ పథకాలు తీసేయనికి అన్నది అయితే నాకు క్లియర్గా అర్థమవుతుంది. సో అనర్హులకి తీసేస్తే ప్రాబ్లం లేదు, కానీ మళ్ళా చెప్తున్నారు రేవంత్ అన్న, ఇది లేనోళ్ళు వాళ్ళకు వచ్చే అరాకొరా పథకాలు కూడా తీసేసేటట్టు అయితే దయచేసి ఇట్లాంటి ఫామ్స్, ఇట్లాంటి ప్రాసెస్, ఎందుకంటే ఇట్లాంటి ఫామ్స్ ఎంతో ప్రజాధనంతో చేస్తున్న పని ఇది.
ఎంతోమంది వర్కర్స్ని యూజ్ చేసుకొని చేస్తున్న పనిది. ప్రజాధనాన్ని దయచేసి వేస్ట్ చేయకండి. అండ్ అట్ ది సేమ్ టైం అనర్హులకు ఏదన్నా పథకాలు వస్తే తీసేయండి, కానీ పేదవాళ్ళకి ఒకటో రెండో స్లైట్ వెసులుబాటు ఇచ్చి ఇంకా ప్రభుత్వ పథకాలు వచ్చేటట్టు మీరు దయచేసి చూడండి అని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.